ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిన్ననే ఒక షో ఫిక్స్ చేసా బట్ ట్రాఫిక్ వల్ల ఆన్ టైంకి వెళ్ళక రిటర్న్ వచ్చేసా బికాజే సినిమా అయినా థియేటర్లో చూసామంటే సెన్సార్ కార్డు నుంచి చూడాల్సిందే అదే నా రూల్ ఏమో టైటిల్ దగ్గర మంచి బెజయం ఉంటదేమో మిస్ అయిపోతానేమో అని ఎప్పుడూ లేట్గా వెళ్ళను ఆల్రెడీ షో స్టార్ట్ అయినా గాని వెళ్ళను ఇక ఈరోజు మార్నింగ్ చూసా బాగుంది నాకైతే మూవీ అథాంటిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ చుట్టూ ఒక ఫోటోగ్రాఫర్ ఒక మ్యారేజ్ చేసుకోబోయే కపుల్ వాళ్ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ మీద ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా సాగింది మూవీ సినిమా ఫస్ట్ టు లాస్ట్ ఫేస్లో స్మైల్ ఉంటది ఇట్స్ లైక్ అప్పుడు సినిమా బండి మెయిల్ మూవీస్ వచ్చాయి కదా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ హీరో ఒక చిన్న పల్లెటూర్లో చిన్న ఫోటోగ్రాఫ్ స్టూడియోఆ అలాగే జిరాక్స్ షాప్ రెండూ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఒక పక్క లవ్ చేస్తూ ఇంకో పక్క స్మాల్ షాప్ ఒక షూట్ ఓకే అయిద్ది అంతా హ్యాపీగానే సాగపోతుంది అనే పాటికి ఒకటి మిస్ అయిద్ది దానివల్ల ఏమైంది అనేదే మీరు సినిమాలో చూస్తారు ఇక్కడ మెయిన్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే సింపుల్ స్టోరీని ఎంగేజింగ్ వేలో నరేట్ చేయడం దీనికి బిగ్గెస్ట్ ప్లస్ అనొచ్చు అలాంటి సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ ఏం చేశాడు అనే పాయింట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తది అదే సినిమా చివరి వరకు అటెన్షన్ గ్రాబ్ చేసింది దాని చుట్టూ అల్లుకొని మిగతావన్నీ వస్తుంటాయి అది ఒకదానికే ఉంటది మళ్ళీ ఓకే అయిపోయింది అనే టైంకి నెక్స్ట్ ఇంకోటి దానుంచి ఎలా ఫైనల్గా ఫస్ట్ ట్రాక్ నుంచి ఎలా ఆ పెళ్లి చేసుకోబోయే ఇద్దరు వాళ్ల ఫ్యామిలీ మన హీరోతో ఇద్దరు వీళ్ల మధ్య సినిమా అంతా ఉంటది పేలీపాలని రైమింగ్ జోక్ సమయం సందర్భం లేకుండా ఇరికించే సాంగ్స్ ఫైట్స్తో చూస్తున్న మూవీస్ మధ్యలో ఇదొక రిలీఫ్ని ఇచ్చింది హ్యాపీగా పల్లెటూర్లోని ఒక ఈవెంట్ చుట్టూ వాళ్లు చేసిన పనులు ఏంటి అనేది ఎంటర్టైనింగ్గా ఉంది ఫన్ సంగతి అయితే జోక్స్ లాంటివి కాదు కానీ మొత్తం కూడా సిచ్యువేషన్ టైపే లైట్ హార్టెడ్ వేలో డీల్ చేశారు క్యారెక్టర్స్ మాటలు ఇన్నోసెన్స్ చిన్న చిన్న పనులు రియాక్ట్ అయ్యే తీరు అన్నీ కూడా ఫేస్లో స్మైల్ తెప్పించేలా ఉన్నాయి ఒక సినిమా నచ్చడానికి ఏవేవో చేయాల్సిన పని లేదు హెవీ కాన్సెప్ట్స్ కూడా అక్కర్లేదు ఎంత సింపుల్ స్టోరీ అయినా ఎంత ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశామా అనేదే ముఖ్యం అందులో ఈ సినిమా సక్సెస్ అయింది నిన్న ఆ డైరెక్టర్ రాహుల్ డిస్పాయింట్ చేశారు బట్ ఈ డైరెక్టర్ రాహుల్ డెబ్యూని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఒక జెన్యూనిటీ ఉంది తీసుకున్న ప్లాట్ కానీ దాన్ని నడిపించిన తీరు కానీ ఆ క్యారెక్టర్స్ మంచితనం కానీ వాళ్ల ప్రపంచం కానీ ఆ లైఫ్ కానీ మంచి కిక్ ఇచ్చింది ఒక పీస్ఫుల్ హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ లాంటి ఫీలింగ్ ఇచ్చింది పర్ఫార్మెన్సెస్ వైస్ తిరువీర్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అంతకంటే మంచి యాక్టింగ్ డెలివరీ చేస్తున్నారు ప్రతిసారి థియేటర్ ఆర్టిస్ట్గా చేయడం వల్లో లేక యాక్టింగ్లో పట్టు ఉండడం వల్లో ఏమోగాని పర్ఫార్మెన్స్ భలే ఉంటది తిరువీర్ది ఇందులో కూడా అంతే బాగా చేశారు రిమైనింగ్ అంతా కూడా వాళ్ల రోల్స్లో చాలా నాచురల్గా చేశారు మెయిన్గా ఆనందగా చేసిన పర్సన్ ఆ క్యారెక్టర్కి ఫుల్గా జస్టిఫై చేశారు మ్యూజిక్ బాగుంది ఆ బ్యాక్ డ్రాప్కి సిచ్యువేషన్కి బాగా సింక్ అయింది ఫైనల్లీ ఈ ప్రీ వెడ్డింగ్ షో ఎంటర్టైనింగ్ షో చూసేయండి ఇది మరి సంగతి సినిమా చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థాంక్యూ జై హింద్